తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వాలంటీర్లు స్వామివారికి సేవలు అందించవచ్చు. అదే మాదిరిగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పిస్తోంది. బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి వంటి 7 ప్రధాన ఆలయాలు, మరో 15 ముఖ్యమైన దేవాలయాల్లో పండుగలు, ఉత్సవాల సమయంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటారు. క్యూ లైన్ లో రద్దీ నియంత్రణ, మంచినీరు, మజ్జిగ అందించడం, అన్నప్రసాదం వడ్డించడం, పూలదండల తయారీ, ఆలయ ప్రాంగణం అలంకరణ, హుండీ కానుకల లెక్కించడం వంటి సేవలను వాలంటీర్లు చేయాల్సి ఉంటుంది. ఆలయాల్లో సేవ చేయాలనుకునే వారు దేవస్థానం వెబ్సైట్ ను బ్రౌజ్ చేసి అందులో వాలంటీర్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ లో వ్యక్తిగత వివరాలు నమోదు చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. దేవస్థానం అధికారులు వెబ్సైట్ లో సమర్పించిన వివరాలను పరిశీలించి అంతా బాగుంటే వాలంటీర్గా అవకాశం ఇస్తారు. వాలంటీర్లుగా ఎంపికైన వారికి ఐడి కార్డు జారీ చేస్తారు. ఆన్లైన్ లోనే కాకుండా నేరుగా దేవాలయానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే వాలంటీర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యధికంగా 15,000 మంది వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు. అన్నవరం ఆలయంలో 10,000 మంది, విజయవాడ దుర్గగుడిలో 10,000 మంది, ద్వారకా తిరుమల దేవస్థానంలో 9,000 మంది, శ్రీకాళహస్తిలో 6,000, కాణిపాకంలో 4,000, సింహాచలంలో 3,800 మంది వాలంటీర్లుగా పనిచేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. మొత్తంగా 7 ప్రధాన ఆలయాల పరిధిలో సుమారు 60,000 మంది పేర్లు ఇచ్చారు. ఈ గుళ్లలో 10,000 మంది కంటే ఎక్కువ మంది సేవకులను నియమించుకుంటారు. దేవాదాయ శాఖ పరిధిలోని మరో 15 ముఖ్యమైన దేవస్థానాల్లో ఒక్కో చోట 5,000 మందికి అవకాశం కల్పిస్తారు. రద్దీగా ఉండే సెలవు రోజులు, ప్రత్యేక పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా ఆలయానికి ఎంతమంది సేవలు అవసరమో తెలియజేస్తూ దేవస్థానం స్లాట్ రిలీజ్ చేస్తుంది. ఈ సమాచారాన్ని ముందుగా నమోదు చేసుకున్న వాలంటీర్లకు పంపిస్తారు. వాలంటీర్లు నిర్దిష్టమైన స్లాట్లో ఆలయంలో సేవ చేయడానికి సమ్మతిస్తే ఆ రోజులకు వర్తించేలా గుర్తింపు కార్డు ఇస్తారు. మహిళా సేవకులు కాషాయ రంగు సాలువా, పురుషులు కండువాతో పాటు గుర్తింపు కార్డును వేసుకోవాలి. వాలంటీర్లకు దైవ దర్శనంతో పాటు ప్రసాదం అందజేస్తారు. దేవుడి సేవలో ఉన్నన్ని రోజులు భోజనం, వసతి కల్పిస్తారు.